అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం వ్యాఖ్యలో భాగంగా ఉత్తరపీఠికని మనం పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా మరికొన్ని శ్లోకాలను ఈరోజు పరిశీలిద్దాం. ధర్మరాజుకు చెబుతున్నాడు భీష్మాచార్యుల వారు. ఉత్తరపీఠిక అంతా కూడా ఫలశ్రుతి. స్వామి యొక్క సహస్రనామాలను ఎవరైతే భజిస్తారో, స్తోత్రం చేస్తారో మనసా వాచా కర్మణ, వారికి కలిగేటటువంటి ప్రయోజనాలను గురించి చెబుతున్నాడు. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాదికర్మ చ వేదశాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనం. యోగో జ్ఞానం, యోగజ్ఞానం అంతా కూడా శ్రీమన్నారాయణ యొక్క ఆధీనంలో ఉంటుంది నాయన. యోగత్వాన్ని ఎవరు పొందాలని కోరుకుంటారో అట్టి వారందరూ కూడా నారాయణ్ణి భజించినట్టయితే యోగజ్ఞానము అబ్బుతుంది. యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే అది సిద్ధిస్తుంది. ప్రతి మానవుడికి కూడా యోగం అబ్బాలి అంటే దైవకృప ఉండాలి. 33 యోగాలు ఉంటాయి జాతకంలో. అన్నీ కూడా ఆయన యొక్క అనుభూతి వల్ల, విభూతి వల్ల మాత్రమే మనకు సంక్రమిస్తాయి. భార్యాయోగము, పుత్రయోగము, వివాహయోగము, గృహయోగము, వాహనయోగము, ఒకటేమిటి సమస్తమైనటువంటి యోగాలు స్వామి దయవల్ల మాత్రమే వస్తాయి. యోగో జ్ఞానం తదా సాంఖ్యం, సాంఖ్యశాస్త్రాలు, విద్యా శిల్పాది కర్మచ, ఏ విద్య అయినా కూడా ఆయన యొక్క అనుగ్రహం వల్ల. శిల్పాది కర్మచ, శిల్పశాస్త్రం, మనకు లలిత కళలు అన్నీ కూడా, లలిత కళల్లోకి శిల్పము కూడా వస్తుంది. శిల్పాది అంటే లలిత కళలు 5 ఉంటాయి. లలిత కళలు సంగీతము, సాహిత్యము, శిల్పము, చిత్రలేఖనము, నాట్యము, ఇవన్నీ కూడా లలిత కళలు. ఇవి కాకుండా చతుషష్ఠి కళలు, 64 కళలు అన్నీ కూడా ఆయన కృప వల్ల మాత్రమే వస్తాయి. వేదశాస్త్రాన్ని విజ్ఞానం, వేదము శాస్త్ర సంబంధమైనటువంటి పరిజ్ఞానం, విజ్ఞానం. ఈరోజు సైన్స్ అనేదైతే అనుకుంటున్నామో అది కూడా ఆయన యొక్క దయనాయన, ఆయన రూపం అది. ఏతత్ సర్వం జనార్దనం. ఈరోజు ఈ ప్రపంచంలో మనం చూసేటటువంటి అన్నీ కూడా ఆయన యొక్క రూపము, ఆయన యొక్క విభూతి అని చెప్పేసి చెబుతున్నాడు. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్లోకాన్ వ్యాప్తభూతాత్మ భుక్తే విశ్వ భుగవ్యయః. ఏకో విష్ణు, శ్రీమన్నారాయణుడు ఒక్కడే పరమాత్ముడు. ఆయన వల్ల మాత్రమే, ఆయన మాత్రమే మహద్భూతం, అద్భుతం అంటారు కదా. శ్రీమన్నారాయణుడు ఒక మహా అద్భుతం. ఆయన తెలుసుకోవటం, ఆయన యొక్క కృపకు పాత్రులు కావటం, అదంతా కూడా ఒక అద్భుతం, ఒక మిరాకిల్ అంటారు కదా. స్వామి దయ ఉన్నట్టయితే ఎన్ని మిరాకిల్స్ అయినా జరుగుతాయి. ఆయన దయ లేకపోతే ఎంత అనర్థమైనా జరుగుతుంది. అది మిరాకిలే.
దయ ఉన్నా మిరాకిలే, దయ లేకపోయినా మిరాకిలే. ఏకో విష్ణుం మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్తః. సర్వము విష్ణుమాయ. ఈ మాయ త్రీన్ లోకాన్, విష్ణు సంబంధమైనటువంటి మాయ ఇక్కడ ఉంది అక్కడ లేదు అని లేదు. త్రీన్ లోకాన్, ముల్లోకాల్లో, స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఒక దివ్య శక్తి నాయన. భూతాత్మ భుక్తే విశ్వభుగవ్యయ. ఈ విశ్వంలో నారాయణునికి మించినటువంటి శక్తి లేదు, నారాయణునికి మించినటువంటి పరదైవం లేదు. ఆయన సర్వాంతర్యామి, అణువణువునా దాగి ఉన్నాడు. ముల్లోకాలే కాదు, చతుర్దశ భువనాలన్నింటినీ కూడా ఆక్రమించి స్థితికారకత్వంతో నడిపిస్తున్నాడు నాయన. ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం. పఠేత్య ఇచ్ఛతేత్ పురుషః శ్రేయప్రాప్తుం సుఖాని చ. ఇమం స్తవ భగవతో విష్ణోః వ్యాసేన కీర్తితం. వ్యాస భగవానుడైనటువంటి ఈయన అంటే వ్యాసుడు కూడా అక్కడికి వచ్చేశాడు. వ్యాసుడి సమక్షంలోనే చెబుతున్నాడు. చతుర్వేదాలను రాసి అంటే విభజించి ఒక క్రమ పద్ధతిలో, అంతేకాకుండా 18 పురాణాలు, అష్టాదశ పురాణాలను రచించి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయన కూడా. వ్యాసుడు కూడా ఏం చెప్పాడు అంటే విష్ణోర్నామ సహస్రం. వ్యాసుడు చెప్పినటువంటి ఈ సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో నాయన, వ్యాసేన కీర్తితం, ఆయన కూడా కీర్తించాడు. ఊరికే చెప్పలేదు, ఆయన అనుభూతి చెంది చెప్పాడు. భగవంతుడి యొక్క మహిమ అనేది అనుభూతి చెందేది ఎవరికి వారు. దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎవడూ చెప్పలేడు. సర్వము వ్యాపించి ఉన్నాడు. సర్వము వ్యాపించి ఉన్నటువంటి భగవానుణ్ణి అనుభూతి చెందటమే. భక్తుడైనటువంటి వాడు అనుభూతి చెందుతాడు. ఒక అన్నమాచార్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని అనుభూతి చెందాడు. ఆయన ఏదో తిరుపతిలో విగ్రహంగా ఆయన చూడలేదు. రామదాసు శ్రీరామచంద్రుల వారిని అనుభూతి చెందాడు. ఆయన కూడా ఏదో గుళ్ళో విగ్రహంగా ఆయన ఏమీ చూడలేదు. ఇట్లా అనుభూతి చెందడం వల్ల మాత్రమే, ఆ తాదాత్మ్యం వల్ల మాత్రమే భగవంతుడి యొక్క ఉనికి మనకు తెలుస్తుంది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా భగవాను యొక్క ఉనికిని తెలుసుకోవడానికి మానవుడు ఆచరించేటటువంటి విధానాన్ని వ్యాసుల వారు చెప్పారు నాయన. భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేత్య ఇచ్ఛతేత్ పురుషః. ఏ పురుషుడైతే ఈ సహస్రనామాలను పఠిస్తాడో శ్రేయప్రాప్తుం సుఖాని చ. ఏం లభిస్తుంది? సుఖాని చ శ్రేయస్సు. శ్రేయస్సు అంటే క్షేమంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, హాయిగా ఉండటం. సుఖం ఎట్లా వస్తుంది అంటే మానసిక ప్రశాంతత వల్ల మాత్రమే సుఖం వస్తుంది. దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం వల్ల మాత్రమే ఆత్మ సంతృప్తి చెందుతుంది. అదే సుఖము. సుఖం అంటే భౌతికమైనటువంటి సుఖం కాదు నాయన, ఇది ఎలాగైనా లభిస్తాయి. కానీ ఆధ్యాత్మిక సుఖాన్ని, మానసిక సుఖాన్ని, తాదాత్మ్య సుఖాన్ని, ఆత్మసుఖాన్ని పొందాలంటే భగవంతుడొక్కడే మార్గము. అదే ఆయన శ్రీమన్నారాయణుడు. ఆయన సహస్రనామ స్తోత్ర పఠనం వల్ల మాత్రమే
ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఏ పురుషుడికి శ్రేయస్సు సుఖము కావాలి అని అనుకుంటాడో వారందరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించినట్టయితే, కేవలం చదివినట్టయితే సుఖం ప్రాప్తిస్తుంది. సుఖం ఎల్లప్పుడూ కూడా. విశ్వేశ్వరమయం దేవం జగతప్రభం అవ్యయం భజయంతి ఏ పుష్కరాక్షం నతేయాంతి పరాభవం. పరాభవం చెందకుండా జీవితాన్ని గడపాలి అంటే ఏమిటయ్యా పరాభవము అంటే ఆటంకాలే పరాభవం. ఏదో మనిషి మనని అవమానించడం కాదు పరాభవం అంటే. జీవనయానాన్ని ధర్మ మార్గంలో వెళుతూ ఉంటే అనేక రకమైనటువంటి ఆటంకాలు సంభవిస్తాయి. అదే పరాభవం. అభవం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ జీవితాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే పరాభవం. ఏ జీవితము కావాలి అని మనం అనుకుంటున్నామో, పరాభవం చెందకుండా వెళ్ళాలి ముందుకు అనుకుంటున్నామో, అట్టి స్థితి కావాలంటే శ్రీమన్నారాయణ యొక్క స్తోత్ర పఠనమే మార్గం. పరాభవం చెందకుండా, ఆటంకాలు రాకుండా సవ్యంగా ధర్మ మార్గంలో జీవితాన్ని నడిపించాలి అంటే విశ్వేశ్వరమజం దేవం, విశ్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్న జగత ప్రభు అవ్యయం, అవ్యయుడైనటువంటి చ్యుతిలేనివాడు అచ్యుతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భజంతియే పుష్కరాక్షం, పుష్కరమైనటువంటి అక్షములు కలవాడు. పుండరీకాక్షుడు అంటారు కదా, పుండరీకాక్షుడే పుష్కరాక్షం. భజంతియే భజించాలి సహస్రనామాలతో. నతేయాంతి నా పరాభవం, ఎట్టి పరాభవము ఈ సహస్రనామాలు స్తోత్రం చేయటం వల్ల కలగదు. ఇహమందు కానీ పరమందు కానీ పరులతో కానీ ఇతర మనుషులతో కానీ మానసికంగా కానీ మనం ఆచరిస్తున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోతారు నాయన. నతేయాంతి పరాభవం ఓం నమ ఇతి. నాకు పరాభవం లేకుండా జీవితాన్ని గడవటానికి సహకరిస్తున్నటువంటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఓ శ్రీమన్నారాయణ నీకు నమస్కరిస్తున్నాను అని మరొక్కసారి నమస్కరించాడు భీష్మాచార్యుల వారు. అప్పుడు అర్జునౌవాచ, అప్పుడు మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఎవరి వైపు చూసి? శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూసి. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానాం అనురక్తానాం త్రాత భవ జనార్దన. ఓ జనార్దన, కలియుగం ప్రారంభం కాబోతుంది. కలియుగానికి సంబంధించిన విషయాలు కూడా, కలిధర్మాలు కూడా భీష్మాచార్యుల వారు చెప్పారు. ఇప్పుడే ఇలా ఉన్నామంటే కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో ఊహించడానికే ఇబ్బందిగా ఉంది. ఓ జనార్దన, నీ భక్తులైనటువంటి అందరినీ కూడా కాపాడు. పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ, దేవతలందరికీ కూడా ఉత్తమమైనటువంటి వాడా. భక్తానాం అనురక్తానాం, భక్తులందరినీ కూడా కాపాడు. త్రాత, కాపాడు. భవజనార్దన, భవబంధాల నుంచి వారిని కాపాడి వారికి మోక్ష మార్గాన్ని ఇవ్వు ఓ జనార్దన అని చెప్పేసి ప్రార్థించాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని చూసి. అప్పుడు భగవానువాచ, అప్పటిదాకా మౌనంగా అన్నీ విన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ చెబుతున్నాడు. ఏమి చెబుతాడో స్వామి రేపటి భాగంలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య.